St. George International School CBSC with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిజాల గ్రామంలో ఉన్నాను. సో నేను ఈ గ్రామానికి వచ్చిన సందర్భం ఏంటంటే, ఇటీవల విడుదలైనటువంటి సివిల్స్ లో ఆల్ ఇండియా 27వ ర్యాంకు సాధించినటువంటి నంద్యాల సాయి కిరణ్ పుట్టిన ఊరు ఇదే. సో ప్రస్తుతం నేను ఈ గ్రామంలో ఉన్నాను. చాలా కష్టపడి సాయి కిరణ్ ఈ ర్యాంకు కొట్టడం తెలుస్తుంది. గ్రామస్తుల తమ స్పందన తెలుసుకుందాం. చిన్నప్పుడు సాయి కిరణ్ ఎలా ఉండేవాడు, ఎలా కష్టపడి చదివాడు, తమ ఫ్రెండ్స్ తో ఎలా ఉన్నాడు, చదువుకున్న స్కూల్ ఎక్కడ, బాల్యమిత్రులు, మొత్తం ఓవరాల్ గా తన గ్రామంలో ఉన్నటువంటి పబ్లిక్ సాయి కిరణ్ గురించి ఏమనుకుంటున్నారో, తన ర్యాంక్ పట్ల ఎలా స్పందిస్తారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ప్రస్తుతం నేను వెలిచాల గ్రామంలో ఉన్నాను. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడుగుదాం. సాయి కిరణ్కి సివిల్స్ లో ర్యాంక్ వచ్చిన పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఎలా స్పందిస్తారో అడిగి తెలుస్తున్నా. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? నా పేరు రజిత. ఏం చేస్తారమ్మా మీరు? నేను బిడిల్ చేస్తా. ఓకే, సాయి కిరణ్, మీ ఊరికి చెందిన సాయి కిరణ్ కి సివిల్స్ లో ర్యాంక్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు ఇప్పుడు రెండోసారి ఇది రాయడం. ఇక మాకు వస్తుందని గ్యారంటీ ఉండే, ఇక వచ్చింది. 27 ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషం ఉంది. ఈ ఊరికైనా దేనికైనా, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మాకైనా, ఈ ఊర్లో వారికైనా బాగా సంతోషంగా ఉంది. ఊరికి ఫస్ట్ రావడం చేయబట్టి ఇక బాగా చాలా సంతోషం పడుతున్నాం. చాలా బాగుండేటోడు. దేనికైనా, మా పిల్లలకైనా దేనికైనా ఏదన్నా చెప్పడానికి, గిట్లా చదువుకోవాలి, గిట్ల ఉండాలి, న్యూస్ పేపర్ చదవాలి, చదివితే తెలుస్తుంది ఏదైనా అన్నట్టు చెప్పేవాడు మా పిల్లలకి. దేనికైనా అన్నిట్లల్లా మంచిగానే ఉండేవాడు. అన్ని ఏదైనా సలహా ఇచ్చేవాడు. గిట్లా ఇట్లా చేసుకుంటే గిట్ల ఉంటది, ఇట్లా చదువుకోవాలి, గిట్ల ఉండాలి అని చెప్పేవాడు. సివిల్స్ లో 27వ ర్యాంక్ కొట్టిన సాయి కిరణ్ బెస్ట్ ఫ్రెండ్ మనతో ఉన్నారు. చాలా బెస్ట్ ఫ్రెండ్ అంట. మేము పరిచయం చేస్తాను, చూడండి ఒకసారి. ఈమె సాయి కిరణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటే. ఈమె ఏం పేరు? నీ పేరు? ఐషు. ఓకే, మరి ఏమనిపిస్తుంది సాయిని? అన్నయ్య. ఓకే, మరి మీ సాయి అన్నకి, మీ బెస్ట్ ఫ్రెండ్ కి ర్యాంక్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా ఆనందం. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం. అన్నయ్య కూడా ఎప్పుడు స్టడీలో ఇట్లా చదవాలి అది ఇది అనుకుని చాలా చెప్పింది నాకు. అట్లా ఒక 3-4 టైమ్స్ కూడా చెప్పింది అన్నయ్య. ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు? చాలా సంతోషంగా అనిపిస్తుందా? ర్యాంక్ వచ్చినాక కలిసినావా మరి సాయనని? ఏమన్నాడు? కంగారు చెప్పినావా? చెప్పిన. ఏమంటున్నాడు మరి? మనదే మొత్తం హవా అంటున్నాడా? నువ్వు కూడా అవుతావా మరి సాయనలాగా ఐఏఎస్? చదువుతావా? చదువుతా. క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు మరి ఖచ్చితంగా ఐఏఎస్ కావాలి ఆయనలాగా. అవుతావా? అవుతా. మరి కొంతమంది ఉన్నారు, అడుగుదాం. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? పద్మ. ఓకే, ఏం చేస్తారు? మీ పక్కింటి అబ్బాయి సాయి కిరణ్ కి ర్యాంక్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు సివిల్ లో? చాలా సంతోషం అనిపిస్తుంది. సంతోషం మా వెలిసాలనే మంచిగా అనిపిస్తుంది. అట్లా ఎలా ఉండేవాడు సాయి కిరణ్ చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకున్నాడు. కష్టపడి చదువుకొని జాబ్ చేస్తాడు. అదే చాలా సంతోషం అనిపిస్తుంది. అంతే. మీతో ఎలా ఉండేవాడు? మంచిగా ఉండే, చాలా మంచివాడు పిల్లగాడు కూడా. వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ కూడా కష్టపడి బిడిలు చేస్తుంది. మంచి పిల్లగాడని ఊళ్ళో అందరు కూడా సంతోషపడుతున్నారు. ప్రస్తుతం నేను వెలిచాల ఒక కటింగ్ షాప్ లో ఉన్నాను. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. కాక నమస్తే, మీ పేరు? నమస్తే. మీ పేరేం పేరు? లింగయ్య. ఓకే, ఇప్పుడు మీ ఎదురుగా షాపు, మీ ఇల్లు, సాయి కిరణ్ కి ర్యాంక్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఎలా ఉండే సాయి కిరణ్ మీతో? మంచిగా ఉంటుంది, బెస్ట్ మనిషి. అలా కష్టపడేవా చాలా చిన్నప్పుడు కష్టపడ్డాడు. వాళ్ళ తల్లి బీడీలు చేసి చదివించింది. వాళ్ళ అక్కకు కూడా జాబ్ వచ్చింది, ఆయన కూడా జాబ్ వచ్చింది. సంతోషం. మీతో మంచి కటింగ్ చేసుకోండి, చేసుకుంటాడు.
నా మీ పేరు అయిలే మీ వెల్జల గ్రామమేనా మీరు? ఓకే, మీ గ్రామ వ్యక్తికి సాయి కిరణ్కి సివిల్స్ లో ర్యాంక్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? సివిల్స్ రాల్చడు అదృష్టం కదా. అట్లా ఊరికి కూడా కొంచెం మంచి పేరు వచ్చుడు. ఎందుకంటే అవి ఊళ్ళే మనకు పల్లెటూరులా ఉన్నట్టు వచ్చింది, జాబ్ వచ్చింది అంటే అందరికి మంచి ఇట్లా రావాలి, ఇంకా కూడా అట్లా కావాలని కోరుకుంటున్నాం. అట్లా వచ్చినందుకు సంతోషం. వచ్చింది అయితే బాగా. ఎలా ఉండేవాడు సాయి కిరణ్ మీతో? సాయి కిరణ్ అందరితోని బాగుంటుండే. ఎవరైనా కాదు, ఇప్పుడు చిన్నోళ్ళు కానీ పిల్లలతోనే కూడా. మొన్న రాకు ఇక్కడ వచ్చినప్పుడు చుట్టీలకు వస్తాడు కదా హాలిడేస్ కి, అప్పుడు కూడా బాగుంటుండే అందరితో. మా ఇల్లు కూడా ఇక్కడ పక్కకే. మీ పేరండి? నా పేరు కలికోట స్వర్ణ. ఏం చేస్తారు? నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది కాకతీయ యూనివర్సిటీ. ప్రజెంట్ ఇప్పుడు జెన్కో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను నేను. ఓకే, సో మీ పక్కన మీ పక్కింటి అబ్బాయి అనుకోండి, సాయి కిరణ్కి జాబ్ వచ్చింది, సివిల్స్ లో ర్యాంక్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? మాకు అసలు చెప్పలేనంత ఆనందంగా ఉన్నది. నాకు ఇన్ని డేస్ వరకు అసలు యూపీఎస్సీ అంటే కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఇప్పటి నుండి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. బెస్ట్ గా ఇప్పటి నుండి ఎవరో అంబేద్కర్ వాళ్ళని వీళ్ళని అన్న ఇన్స్పిరేషన్. కొన్ని పక్కన ఇంటనే ఇంత మంచి పొజిషన్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇప్పటి నుండి నా గోల్ రీచ్ చేయడానికి తన ఇన్స్పిరేషన్. అన్నయ్యనే ఫాలో అప్ అవుతున్నాను, అన్నయ్య దగ్గర సజెషన్ తీసుకుంటున్నాను. నా యొక్క గోల్ కి నేను ఎట్లా రీచ్ కావాలి అని చాలా సజెషన్ తీసుకుంటున్నాను. అన్నయ్య కూడా ఫ్రీగా చెప్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది అన్నయ్యకి రావడము. స్టడీ విషయంలో నాకు యాక్చువల్ గా కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, నా ర్యాంక్ వస్తుందా లేదా ఎంసెట్ అని చెప్పేటప్పుడు సజెషన్ ఇచ్చిండు. మళ్ళీ జాయిన్ అయ్యేటప్పుడు ఈ బ్రాంచ్ అని చెప్పేసి ప్రతి విషయంలో నేను అన్నయ్యను అడిగి తెలుసుకొని ముందు స్టెప్ వేసాను. సో ఎలా అనిపిస్తుంది ఫైనల్ గానైతే ఇంకా చెప్పలేనంత అసలు మాటలు కూడా వస్తలేవు. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ది వర్డ్స్ అబౌట్ సాయి అన్నయ్య. స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ ఇంకా నేను నాలాంటి తోటి విద్యార్థులు కూడా అన్నయ్యను సజెషన్ తీసుకొని ముందు స్టెప్ వేసి మా వెలిచాల విలేజ్ ని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. మా పేరమ్మా? నా పేరు స్వరూప. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేసుకుంటారా? ఓకే, మీ ఊరు అబ్బాయికి సాయి కిరణ్కి జాబ్ వచ్చింది, సివిల్ లో ర్యాంక్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అంటే ఇక మంచోడా అని అనుకున్నాం, మంచిగా చదువుకుంటేనే వస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ బీడీలు చేసి వాళ్ళ నాన్న లేడు, కష్టపడి చదివిపించింది, మంచిగా జాబ్ వచ్చింది, అందరికి సంతోషం. ఇప్పుడు మీ ఊరికి మంచి పేరు వచ్చింది, మా ఊరికి మంచి పేరు వచ్చింది, జిల్లాకు పేరు వచ్చింది. ఎట్లుండేటోడు మీతో సాయి కిరణ్? మంచిగా ఉండేటోడే, మాట్లాడేటోడేనా? మంచిగా మాట్లాడేటోడు. ఇక్కడ మరికొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. నమస్తే, మీ పేరేనా? చంద్రశేఖర్. ఏం చేస్తారు? నేను వ్యవసాయం, అగ్రికల్చర్. ఓకే, మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి అంటే మీ ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి సివిల్స్ లో ర్యాంక్ వచ్చింది, 27వ ర్యాంక్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మా గ్రామానికి పేరు తెచ్చినందుకు మాకు సుత సంతోషంగా ఉంది. అందులో మా ఇంటి పక్క అతను కాబట్టి మాకు సుత చాలా సంతోషంగా ఉంది. ఆయన కష్టపడి పైకి వచ్చాడు. వాళ్ళ తండ్రి చూట చనిపోవట్లాలు వాళ్ళ అమ్మ బీడీలు చేసి చదివిపించడం అనేది అదొక గొప్ప గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంటి పక్కన అంటున్నారు మీరు, సో చిన్నప్పుడు ఎలా ఉండేవాడు సాయి కిరణ్? చిన్నప్పటి నుంచి చాలా బాగా, ఆయన ఒక ఎదుటి వ్యక్తిని చూస్తే ఒక మాట అనే వ్యక్తి కాదు. ఆయన భావం గాని, ఆయన మాట్లాడే వ్యక్తిత్వం గాని, మళ్ళా వరుస బట్టి పేరును బట్టి పిలిచే వ్యక్తి. ఆయన చాలా వ్యక్తిగతంగా అయితే మంచి వ్యక్తి. ఇప్పుడు మొత్తం ఎలా అనిపిస్తుంది? మీ గ్రామానికి మంచి పేరు, జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. మాకు గ్రామానికి పేరు తెచ్చినట్టు, మాకు విలేజ్ కి సుత ఒక గర్వంగా ఫీల్ అయినట్టు. మాకు ఒక కలెక్టర్ అయిందంటే అతను సుత కష్టపడి చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముంగట పెరిగిన వ్యక్తి కాబట్టి చాలా మాకు అదే అనిపిస్తుంది. ఒక ర్యాంక్ కొట్టాక మాట్లాడదా? మాట్లాడిన కంగ్రాట్స్ చెప్పిన మాట్లాడిన చాలా సంతోషంగా, బాగున్నది, పర్లేదు బావ, పిల్లల్ని చూద్దాం మనం ఇలా భవిష్యత్తులో ఎదగాలని చెప్పుడు ప్రతి ఒక్కటి మనకు చాలా స్టడీ విషయంగా ఖచ్చితంగా స్ఫూర్తి వాళ్ళకి చెప్పుడు కానీ ఇలా చదువు అని చాలా ఆయన చెప్పడానికి సుతా ఒక ఎదుటి వ్యక్తికి మనకు ముందు భవిష్యత్తు గురించి చాలా చెప్తాడు. బ్రదర్, మీ పేరు? శేఖర్. ఏం చేస్తారు మీరు? బీటెక్ కంప్లీట్. బీటెక్ అయిపోయింది. ఓకే, మీ ఫ్రెండ్ అనుకోవచ్చు, నాకు తెలిసి ఫ్రెండ్ అనుకోండి, ఎందుకంటే మీ పక్కన కాబట్టి ఫ్రెండ్ అనుకుంటున్నా. సాయి కిరణ్కి ర్యాంక్ వచ్చింది సివిల్స్ లో, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది. ఆయన కంటే ఎక్కువ మా ఊరిలో బాగా సంతోషంగా ఉన్నారు. అందరు వస్తుకుంటా కాంగ్రెస్ చెప్తారు. ఆయన కంటే ఎక్కువ విలేజ్ వాళ్ళు బాగా సంతోషపడుతున్నారు. గర్వంగా ఉంది ఒక విలేజ్ కి. ప్రౌడ్ మూమెంట్ ఇది. ఇంతవరకు డిస్ట్రిక్ట్ లెవెల్కి రాలేదు, ఫస్ట్ ఇతను.
అందుకే మొత్తం ప్రౌడ్గా ఉంది ఊరు మొత్తం. ఎలా ఉన్నాడు మీతో? ఫ్రెండ్లీగా మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఉండే, రెస్పెక్ట్ కూడా. ఓకే, ఒక గల్లీ అంటే ఖచ్చితంగా ఒక అడ్డా ఉంటది. ఎక్కడ కూర్చున్నారు అడ్డా? మీరు? ఇది మా అడ్డ ఇదే గద్దెల మీద అడ్డా. నైట్ ఒక 10 మెంబర్స్ ఉంటారు ఈ సర్కిల్ ఓకే గల్లీలో. వచ్చినప్పుడు వాళ్ళే ఇక్కడ కూర్చుంటాం, మాట్లాడుకుంటాం కూడా కూర్చొని మంచిగా మాట్లాడు. ఏ క్లోజ్ రిలేషన్షిప్, రెస్పెక్ట్ మంచిగా ఉండే. ప్రస్తుతం నేను వెల్చాల్లోని సాయి కిరణ్ ఉండే ఆ ప్రాంతంలో ఉన్నాను, అంటే వాళ్ళ గలీలో ఉన్నాను. ఇది సాయి కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చునే అడ్డా అంట. ఇదే సాయంత్రం కాగానే, అంటే అతను ఫ్రీ కాగానే, చదువుకున్న టైంలో కానివ్వండి, జాబ్ చేసే టైంలో కానివ్వండి, ఫ్రీ అయినాక ఇదే ఈ ప్లేస్ లో వచ్చి దీని మీద కూర్చొని అడ్డా పెట్టేవాళ్ళ ఇక్కడ ఫ్రెండ్స్ తోని. సో ప్రస్తుతం ఈ అడ్డా వద్ద ఉన్నాను. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ అడ్డా మీద, వాళ్ళ సాయి కిరణ్ తో కూర్చున్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్ నమస్తే, మీ పేరు? మధునాథ్. ఏం చేస్తారు మీరు? అది బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే, సో సాయి కిరణ్ మీ ఫ్రెండ్ అనుకుంటా, మీ ఇంటి పక్కన. సో ఇక్కడ మీ అడ్డా మీద కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఇప్పుడు సివిల్ లో ర్యాంక్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మాతో కలిసి తిరిగిన ఫ్రెండ్ కాబట్టి ఇంకా ఎగ్జైట్మెంట్ మాకు కూడా ఎక్కువనే ఉంది. ఓకే, ఎలా ఉండేవాడు మీతో సాయి కిరణ్? చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి. బాగుండేవాడు. బాగుంది. అంటే మీకు ఎప్పుడైనా స్టడీస్ లో కానీ ఏమైనా జాబ్ విషయంలో ఎప్పుడైనా మీకు అడ్వైజ్ చేయడం జరిగిందా? అడ్వైజ్ ఇచ్చేవాడు చాలా విషయాల్లో. మామూలుగా ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడుకుంటారు మీరు? ఇక్కడ అడ్డ మీద కూర్చొని సాయి కిరణ్ మామూలుగా ముచ్చట్లే ఉంటాయి. ఇక నార్మల్ జనరల్ గా ఫ్రెండ్స్ మాట్లాడే ముచ్చట్లే అంతే. ఊర్లో ఏం జరుగుతాయి ముచ్చట్లు, ఊర్లో ముచ్చట్లేదు జనరల్ గా ఉంటాయి ఇక్కడ ఆల్రౌండ్ మొత్తం. సార్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వీళ్ళంతా ఫ్యాన్స్ అంట సాయి కిరణ్ కి. అడుగుదాం, వాళ్ళతో మాట్లాడదాం. ఏం పేరు నీ పేరు? మంచిర్యాల. ఓకే, ఏం చదువుతున్నాను? 6th క్లాస్. ఓకే, ఎలా ఉండేవాడు సాయి కిరణ్? చాలా మంచిగా ఉండేటాడు, మాతోనే ఫ్రెండ్లీగా ఉండేటాడు, ఎప్పుడు చదువుకోమని చెప్తాడు. మరి ర్యాంక్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా ఆనందంగా ఉందని. నీ పేరు? నా పేరు వర్షిత్. ఓకే, మీ ఫ్రెండ్ కి మరి జాబ్ వచ్చింది కదా, ర్యాంక్ వచ్చింది సివిల్స్ లో, ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీతో ఎట్లుండు? క్రికెట్ ఆడేటోడా? ఆడేటోడు. చెప్పు, ఏం మాట్లాడుతున్నారు మీరు సాయి కిరణ్ తో? ఆనందంగా ఉండేటోళ్ళం ఇప్పుడు ర్యాంక్ వచ్చింది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు చదువు విషయం మీకు చెప్పేటోడా? చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి అట్లా చెప్పేటోడు. మరి ర్యాంక్ వచ్చినాక కలిసినా? మరి కలిసిన. ఏమన్నాడు? కంగారు చెప్పినావా? చెప్పిన. ఏమంటున్నాడు మరి? మళ్ళీ వస్తా అన్నాడు, రాలేదా? బిజీ అయిపోయాడు బాగా. వస్తాడు మళ్ళీ, వచ్చినప్పుడు కలుస్తాడు. మరి పార్టీ ఇచ్చిందా మీకు? అడిగినా పార్టీ? అడగలే. మరి పార్టీ అడుగుతా వచ్చినాక. మరి గట్టి ఉండాలని చెప్పి పార్టీ. సరే, రైట్. నేనైతే ప్రజెంట్ వెలిజల గ్రామంలో ఉన్న సరస్వతి స్కూల్ దగ్గర ఉన్నాను. ఇదే స్కూల్లో సాయి కిరణ్ ఇదే స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. 4th క్లాస్ వరకు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాడంట. సో ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి తన గురువులు ఎవరైతే తన విద్యాభ్యాసం మొదలుపెట్టినప్పుడు తనకైతే ఎవరైతే ఉన్నారో తన ప్రథమ గురువులు, వాళ్ళని అడుగుదాం, వాళ్ళ స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం. అప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎలా ఉండేవాడు సాయి కిరణ్, ఎలా చదువుకునేవాడు, ఎలా వారితో ఎలా ప్రవర్తించేవాడు, అన్ని విషయాలు తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం రండి. సివిల్స్ లో ఆల్ ఇండియా 27 ర్యాంక్ కొట్టినటువంటి సాయి కిరణ్ చదువుకున్న స్కూల్ ఇదే. సో ప్రస్తుతం మన స్కూల్లో ఉన్నాం. ప్రస్తుతం అందరూ మాట్లాడే తన గురువు, తన ప్రథమ గురువు ఇక్కడే ఉన్నారు, శ్రీనివాస్ గారు. సో వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సివిల్లో ఈరోజు వెలిజాల జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పొందింది ఈ గ్రామం. సాయి కిరణ్ మొదట ఇక్కడే చదువుకున్నాడు, ఇదే స్కూల్లో. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అబ్బాయి మొదటి నుంచేలే చాలా షార్ప్, మంచి స్కిల్ కలిగినటువంటి స్టూడెంట్. తను చాలా డిసిప్లైన్డ్ స్టూడెంట్. తను మొదటి నుంచి నేను లైఫ్లో ఏదో సాధిస్తాడనేటువంటి ఆశయం మాకు కూడా ఉండే. పేదరికంలో పుట్టినప్పటికి కూడా తను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, తన తండ్రి చనిపోయినప్పటికి కూడా తల్లి ప్రోత్సాహంతో, తన వాళ్ళ సిస్టర్ ప్రోత్సాహంతో తను చిన్నప్పటి నుంచే చదువులో బాగా రాణించిండు. మంచి టాపర్గా ఉండే.
ఎప్పుడు ప్రాథమిక విద్యాభ్యాసంలో కూడా తనకి 100/100 స్కోర్ చేసేటువంటి స్థాయి గల పిల్లవాడు. తను ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేనే తేజ హై స్కూల్ లోపల అడ్మిషన్ ఇప్పించి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించడం జరిగింది. తను అక్కడ కూడా 9.8తోని స్కూల్ టాపర్గా నిలిచిండు. దాంతో పాటుగా ఇంటర్మీడియట్ ట్రినిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈయనకి ఉచిత విద్య 2 years అందించి తను ఎంసెట్ ద్వారా ఎన్ఐటి లోపల కూడా ఎన్ఐటి వరంగల్లో సీట్ సాధించిండు. తద్వారా తనకి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావడం, జాబ్ చేస్తూనే తను సివిల్స్కు ఆన్లైన్లో కోచింగ్ ప్రిపేర్ కావడం, తను నేషనల్ లెవెల్లో 27th ర్యాంకుగా ఐఏఎస్ సాధించడం అనేది మా పాఠశాలకు చాలా గర్వకారణం. తర్వాత మా గ్రామానికి కూడా ఒక గొప్ప పేరు వచ్చింది. మేము చిన్నప్పుడు అతనికి విద్యను అందించినందుకు మా పాఠశాల తరపున అప్పుడు విద్యాబోధన చేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు చేస్తున్నాము. అబ్బాయికి కూడా ఇంకా మంచి భవిష్యత్తు తప్పకుండా ఉంటుంది. తనకి క్రమశిక్షణతో పాటుగా మంచి ఆత్మవిశ్వాసం ఎక్కువ కలిగిన వ్యక్తి. తను ఇంకా పై పదవులలో రాణిస్తాడనేటువంటి నమ్మకం ఉంది. మా పాఠశాలకు ఒక మంచి గుర్తింపును తెచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది. మా గ్రామానికే కాకుండా జిల్లాకు ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి నందాల సాయి కిరణ్కి మేము శుభాకాంక్షలు పాఠశాల తరపున తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తనని మా పాఠశాలలో కూడా పిలిపించి సన్మానం కూడా చేయడం జరిగింది. చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మా స్కూల్కి వచ్చి అప్రిషియేట్ చేసి అబ్బాయిని అభినందించి సత్కరించడం కూడా జరిగింది. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం తను మా పాఠశాలలో చదివినందుకు. తనతోని జ్ఞాపకాలంటే తను ఏ ఎగ్జాము మనం కండక్ట్ చేసినా కానీ టాపర్గా నిలిచేవాడు. తర్వాత తనకి మొదటి నుంచే పంక్చువాలిటీ, డిసిప్లిన్ ఉంది. చాలా చక్కగా చదువుకునేవాడు. క్లాస్ రూమ్లో కూడా చాలా చక్కగా బుద్ధిగా ఉండేవాడు. అందరి టీచర్లకు కూడా తను నచ్చినట్టుగా ఉండి తెలివైన అబ్బాయిగా మా పాఠశాల గుర్తింపు తనకు ఉన్నది. ఓకే, ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, సాయి కిరణ్కి బోధించినట్టు ఉపాధ్యాయులు, వారిని అడుగుతాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మీకు సాయి కిరణ్ ర్యాంక్ సాధించడం? సాయి కిరణ్ ర్యాంక్ సాధించడం చాలా గొప్ప విషయం సార్. చాలా ఆయన పేద కుటుంబం నుండే ఎదగడం అనేది రావడం, 27th ర్యాంక్ రావడం నేషనల్ లెవెల్ చాలా చెప్పుకోదగ్గ విషయం. వాళ్ళ మదర్ కూడా బీడీలు చేసి వాళ్ళను పోషించినటువంటి పేద కుటుంబం వాళ్ళది. ఎప్పుడైతే తండ్రి చనిపోయినా కూడా ఆత్మవిశ్వాసంతో ఆమె పిల్లల్ని పెంచి పోషించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడం అనేది అంత ఈజీ కాదు సార్, చాలా గొప్ప విషయం. స్కూల్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చేవాడు స్కూల్కి, కలిసేవాడు మిమ్మల్ని? స్కూల్ అయిపోయిన తర్వాత కూడా అంటే ఇక కలిసేవారు. ఇదే విలేజ్ కాబట్టి సార్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసేవారు. మంచి వ్యక్తి, డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తి సాయి కిరణ్. కాబట్టి ఆయన ఇంకా ఉన్నత పదవులు పొందాలని మేము ఆశిస్తున్నాం సార్.